పూర్వకాలంలో బిగ్ ఫుట్, ఫైర్ డ్రాగన్స్, వ్యాంపైర్స్ వంటి జీవులు ఉండేవని, అలాగే వీటి గురించి ఎన్నో పౌరాణిక కథల్లో కూడా ప్రస్తావన ఉందని కొంతమంది ప్రజలు నమ్మేవారు. అలాంటి పౌరాణిక జీవుల్లో ఒకటైన వేర్వుల్ఫ్, అదేనండి మన భాషలో తోడేళ్లుగా పిలిచే జీవి గురించి కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఈ తోడేళ్లు చూడడానికి మనుషుల్లాగానే ఉండడం, పౌర్ణమి రోజున క్రూరమైన జంతువుగా మారి మేకలను, గొర్రెలను మరియు చిన్నపిల్లలను చంపి తింటుందని నమ్మేవారు. ఈ వేర్వుల్స్ గురించి కొన్ని సినిమాల్లో ప్రస్తావించడం, ఖుషీ టీవీలో వచ్చే జాకీ చాన్ కార్టూన్లో కూడా దీన్ని గమనించవచ్చు. ఇక ఈ వేర్వుల్ఫ్ గురించి షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 1999లో అమెరికాలో జీవించే 907 మంది ప్రజలు ఒకవేళ తాము పౌర్ణమి రోజున తోడేళ్లుగా మారిపోతామేమోనని ఒక ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నారట. ఇది వినడానికి కామెడీగా ఉన్న హ్యూమన్ హిస్టరీలో 1760లలో ఫ్రాన్స్ దేశంలో 200 మంది ప్రజలను 1996లో ఉత్తరప్రదేశ్లోని ఒక గ్రామంలో కొంతమంది పిల్లలను తోడేళ్లు ఆకారంలో ఉన్న జీవి చంపి తిందని కొన్ని కథనాలు ఉన్నాయి. మరి నిజంగా ఈ వేర్వుల్స్ ఉండవచ్చా, లేదా అవి ఒక కల్పిత క్యారెక్టరేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ఫ్యాక్ట్కి వెళ్లే ముందు ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ను ఆల్ అనే ఆప్షన్లో ఉంచండి. ఫ్యాక్ట్ నెంబర్ 14. కప్పలు. ఇవి మన పరిసరాల్లో సంచరించే ప్రమాదరహితమైన జీవులు. సో అందుకే వీటిని కొన్ని ఫారిన్ కంట్రీస్లో పెట్ యానిమల్స్గా పెంచుకుంటారు. భూమి మీద దాదాపు 5,000కు పైగా కప్ప జాతులను శాస్త్రవేత్తలు గుర్తించారు. అందులో హర్రర్ ఫ్రాగ్ లేదా వుల్వరిన్ ఫ్రాగ్ అనే ఒక రకమైన కప్పజాతి ఆఫ్రికాలో జీవిస్తుంది. ఈ హర్రర్ ఫ్రాగ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఇతర జీవుల నుండి తనను తాను రక్షించుకోవడానికి దాని శరీరంలోని ఎముకలను విరిచి వాటిని పంజాగా ఉపయోగిస్తుంది. ఈ ప్రాసెస్ ఎక్స్మెన్ మూవీలోని వోల్వరిన్ క్యారెక్టర్కి రిలేటెడ్గా ఉండడంతో సైంటిస్టులు ఈ కప్పకి వుల్వరిన్ ఫ్రాగ్ అనే పేరును ఇచ్చారు. అలాగే గోల్డెన్ పాయిజన్ ఫ్రాగ్ భూమి మీద జీవించే అతి విషపూరితమైన జీవుల్లో ఇది కూడా ఒకటిగా గుర్తింపు పొందింది. దీని శరీరం ద్వారా విడుదలయ్యే కొద్ది పాయిజన్ అయిన 20,000 ఎలుకలను మరియు 10 మంది మానవులను వెంటనే చంపగలిగే శక్తిని కలిగి ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 13. జనరల్గా ప్రజలు వారికి యుక్త వయసు రాగానే డబ్బులు సంపాదించడం కోసం వారికి తగ్గ ఉద్యోగం చేస్తుంటారు. వారిలో కూడా కొందరైతే ఇప్పుడున్న ఈ మోడర్న్ టెక్నాలజీ ద్వారా ఎన్నో విచిత్రమైన పనులు చేసి డబ్బుని సంపాదిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన ఒక వ్యక్తి తన పిత్తులను అమ్మి 18 లక్షలకు పైగా డబ్బుని సంపాదించింది. లష్ బోటనిష్ అనే ఈ మహిళ ఒకసారి ఆన్లైన్ వీడియోలో పిత్తు వేయడం, ఆ వీడియో విపరీతంగా ఫేమస్ అవ్వడంతో ఎంతోమంది ప్రజలు అడగగా ఆమె ఆన్లైన్లో పిత్తులు వేస్తూ డబ్బుని సంపాదిస్తుంది. ఈమె గత 3 ఏళ్లుగా ఈ బిజినెస్ చేస్తూ 18.5 లక్షల డబ్బుని సంపాదించింది. తనకి పిత్తులు మంచిగా రావడానికి ప్రత్యేకమైన ఆహారం తీసుకుంటానని, అలాగే ప్రజలు అడగడంతో ఒక చారులో పిత్తు వేసి కస్టమర్స్కి అమ్మడం కూడా చేస్తుంది. దీనికి గాను ఈమెకు ఫాట్ క్వీన్ ఆఫ్ ది ఇంటర్నెట్ అనే పేరు కూడా వచ్చింది. అరే ఏంట్రా ఇది? ఫ్యాక్ట్ నెంబర్ 12. స్పైడర్ మ్యాన్ మార్వెల్ క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ క్యారెక్టర్ మరియు చాలామంది చిన్నపిల్లలు తమని స్పైడర్ కుడితే వారు స్పైడర్ మ్యాన్గా మారిపోతామని నమ్ముతారు. మీరేమో కానీ చిన్న వయసులో నేను మరియు మా ఫ్రెండ్స్ అదే నమ్మేవాళ్ళం. మరి అలాంటి స్పైడీ గురించి కొన్ని నమ్మలేని నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం. స్పైడర్ మ్యాన్ హీరోయిన్ అయిన మేరీ జేన్, అదేనండి ఎంజే క్యారెక్టర్, ఒక్కో మూవీలో ఒక్కో రకంగా చనిపోతుంది. కానీ నిజానికి ఒక స్పైడర్ మ్యాన్ కామిక్ సిరీస్లో ఎంజే పీటర్ పార్కర్ యొక్క వీర్య ద్రవంలో రేడియో యాక్టివ్ కంటెంట్ ఉండడం వల్ల ఆమెకు క్యాన్సర్ వచ్చి మరణిస్తుంది. అలాగే ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ హీరో ఆండ్రూ గార్ఫీల్డ్ మూవీ బ్రేక్ టైమ్స్లో స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్తోనే న్యూయార్క్ సిటీలో తిరుగుతూ పిల్లలతో బాస్కెట్బాల్ ఆడేవాడట. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఇప్పుడు నేను చెప్పబోయే సిండ్రోమ్ ఎంత భయంకరమైనదంటే దీనికి ఎటువంటి క్యూర్ ఉండడం కానీ ఇది వచ్చాక కేవలం 4 నెలల్లోనే చనిపోవడం జరుగుతుంది. మరి ఆ సిండ్రోమ్ పేరేంటంటే లాక్డ్ ఇన్ సిండ్రోమ్. ఈ లాక్డ్ ఇన్ సిండ్రోమ్ చాలా అరుదుగా వచ్చే వ్యాధి. ఒకవేళ వస్తే దీని లక్షణాలు చాలా వరకు పక్షవాతానికి సంబంధించినవే ఉంటాయి. అవే శరీరం మొత్తంలో ఒక కళ్ళు మాత్రమే పనిచేయడం, మిగిలిన శరీర భాగాలన్నీ కొంచెం కూడా కదలలేని స్థితిలోకి వెళ్ళిపోతాయి. దీనికి కారణాలు మెదడుకు దెబ్బ తగలడం, స్ట్రోక్ రావడం, ఎక్కువగా మందులు తీసుకోవడంతో శరీరంలోని వాలంటరీ మజిల్స్ పనిచేయకపోవడం, 90% మంది మొదటి 4 నెలల్లోనే చనిపోవడం జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10.
మన మానవులను ఎన్నిసార్లు ప్లాస్టిక్ వాడొద్దన్నా సరే వారు వాడడం, దానివల్ల భూ కాలుష్యం పెరగడంతో పాటు భవిష్యత్తులో ఎన్నో దారుణమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ రీసెంట్గా ప్రపంచవ్యాప్తంగా సేకరించిన కొన్ని పరిశోధనల ద్వారా ఒక గుడ్ న్యూస్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఏదైనా వస్తువు భూమిలో కలవాలంటే దానిలోని ఎంజైమ్స్ని మైక్రో ఆర్గానిజమ్స్ కుళ్ళేటట్లు చేయడం ద్వారా అవి భూమిలో కలుస్తాయి. శాస్త్రవేత్తలు చేసిన రీసెర్చ్లో ప్లాస్టిక్ పదార్థాల్లోని ఎంజైమ్స్ని కుళ్ళేటట్లు చేసి 30,000 మైక్రో ఆర్గానిజమ్స్ని గుర్తించినట్లు, ఇవి 10 రకాల ప్లాస్టిక్స్ని డిగ్రేడ్ చేయగలవని, వీటిల్లో ఏ రకం బాగా పనిచేస్తుందో కూడా భవిష్యత్తులో కనుగొంటామని తెలిపారు. ఎలాగో మనుషులు మారరు కదా, సర్లే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అయినా ఎవాల్వ్ అవ్వడంతో భూమి ప్లాస్టిక్ నుండి కొంతైనా విముక్తి చెందుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. 16వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచ్ ఆస్ట్రాలజర్ మరియు ఫిజిషియన్ అయిన నోస్ట్రాడామస్ లెస్ ప్రొఫెటిస్ అనే ప్రసిద్ధ పుస్తకంలో భవిష్యత్తుకి సంబంధించిన కొన్ని సంఘటనలను అంచనా వేసి రాయడం జరిగింది. అందులో భాగంగానే 2021లో జాంబీ అపోక్లిప్స్ వస్తుందని రాశాడు. మరి అప్పట్లో ఈయనకు పని లేక రాశాడో ఏమో కానీ CDC సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనే ఆరోగ్య సంస్థ వారు దీన్ని సీరియస్గా తీసుకుని ఎన్నో ముందస్తు జాగ్రత్తలను పాటించమని తెలిపారు. అందులో భాగంగా ఒక ఎమర్జెన్సీ కిట్, అంటే అందులో నీరు, ఆహారం, బట్టలు మరియు మెడిసిన్స్ ఉండేటట్లు చూసుకోమని ఆదేశించారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇటలీకి చెందిన కొంతమంది రీసెర్చర్స్ 2010లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని తక్కువ కాంతిలో వారి ముఖాలను అద్దంలో 10 నిమిషాలు కంటిన్యూగా చూడమన్నారు. అలా చూశాక 66% మంది ప్రజలకు వారి ముఖం అందవికారంగా ఉందని, 48% మంది ప్రజలకు వారి ముఖం క్రూరంగా ఉందని, 28% మందికైతే ఎవరో స్ట్రేంజర్ని చూస్తున్నట్లు ఉందని తెలిపారు. దీన్నే ట్రాక్సిలర్ ఎఫెక్ట్, అంటే ఏదైనా ఒక వస్తువుని కొంతసేపు కంటిన్యూగా చూడడం వల్ల కలిగే భ్రాంతినే ట్రాక్సిలర్ ఎఫెక్ట్ అంటారు. అలాగే సెల్ఫీస్ మరియు బ్యూటీ యాప్స్ వల్ల చిన్నవారి నుండి పెద్దవారి వరకు బోత్ మేల్ అండ్ ఫీమేల్ వారి ముఖాల గురించి బాధపడడం మరియు అసంతృప్తికి గురవ్వడం జరుగుతుందట. ఫ్యాక్ట్ నెంబర్ 7. సూర్యుడు ఉన్నా సరే స్పేస్ ఎందుకు చీకటిగానే ఉంటుంది? ఇలాంటి పెద్ద ప్రశ్నలన్నీ నాలాంటి పసివాడిని చెప్పగలరు. లోపల అడిగి తెలుసుకోండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ బిగ్ బ్యాంగ్ థియరీ, యూనివర్స్ ఎక్స్పాన్షన్, స్టార్స్ కొలిజన్ వంటి ఎన్నో కాంప్లికేటెడ్ థియరీస్ ఆధారంగా ఉంటుంది. అలాగైతే మాకు అర్థం కాదనుకోకండి. మీ అందరికీ అర్థమయ్యేలా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన సోలార్ సిస్టంలో ఎక్కువ కాంతిని విడుదల చేసే వస్తువు సూర్యుడు. ఈ సూర్యుడు ద్వారా విడుదలయ్యే కాంతి మన భూమి మీద ఉన్న వాతావరణంలోని గాలి, దుమ్ము మరియు అణువులు గ్రహించడం, వెదజల్లడం ద్వారా ఆకాశం యొక్క రంగు నుండి మనం చూసే ప్రతి వస్తువు కనబడుతుంది. మరి అలాంటి వాతావరణం స్పేస్లో లేకపోవడంతో మొత్తం చీకటిగానే ఉంటుంది. ఇక మన యూనివర్స్ ఎప్పుడూ ఎక్స్పాండ్ అవుతూనే ఉండడం, అంత దూరం లైట్ ట్రావెల్ చేయలేకపోవడంతో స్పేస్ చీకటిగానే ఉంటుంది. అలాగే సూర్యుడు ఉన్నా సరే స్పేస్ చల్లగానే ఉండడానికి కారణం సూర్యుడి నుండి విడుదలయ్యే వేడి రేడియేషన్ ఫామ్లో ఏదైనా వస్తువు మీద పడితే ఆ వస్తువులోని అణువులు ఆ శక్తిని గ్రహించడం ద్వారా దానికి వేడి వస్తుంది. మరి స్పేస్లో ఇలాంటి ప్రాసెస్ జరగడానికి ఛాన్స్ లేదు కాబట్టి చాలా వరకు స్పేస్ చల్లగానే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. జనరల్గా ప్రజలు 60 సంవత్సరాలు రాగానే వారి జాబ్కి రిటైర్మెంట్ ప్రకటించడం, మిగిలిన జీవితాన్ని సంతోషంగా ఫ్యామిలీతో గడుపుతారు. కానీ యుచిరో మ్యూరా అనే జపాన్కి చెందిన వ్యక్తి తనకి 70 సంవత్సరాలు ఉండగా, అంటే 2003వ సంవత్సరంలో ప్రపంచంలోనే అతిపెద్ద శిఖరమైన మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించాడు. అలాగే మళ్ళీ 75 సంవత్సరాల వయసులో రెండోసారి అధిరోహించడం చేశాడు. తనకి 90 సంవత్సరాలు రాగానే, అంటే 2022లో మళ్ళీ ఎవరెస్ట్ని అధిరోహిస్తానని తెలిపాడు. అలాగే ది ఓల్డెస్ట్ పర్సన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్గా ఇతను రికార్డులో నిలిచాడు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనలో చాలామంది, ఇంక్లూడింగ్ మీ, ఏదైనా కొంచెం కష్టమైన పనిని చేయాలన్నా, సాధించాలన్నా సరే నేను అది చేయగలనా, నాకు అది ఉంటే చేస్తా, హెల్త్ ప్రాబ్లం ఉంది, లేదంటేనా మామూలుగా ఉండదు అన్న మాటలు చెబుతారు. కానీ తమిళనాడుకు చెందిన మురుగాండి యొక్క స్టోరీ మనందరినీ ఖచ్చితంగా మోటివేట్ చేస్తుంది. మురుగాండి అనే వ్యక్తి తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో పుట్టుకతోనే కంటి చూపు లేకుండా జన్మించాడు. అలా 10 సంవత్సరాల వయసులో ఒక పైసా కోసం తాడి చెట్టు ఎక్కడం నేర్చుకుని ఇప్పుడు 60 సంవత్సరాల వయసులో కూడా ఎటువంటి భయం లేకుండా ఈజీగా తాడి చెట్టు ఎక్కేయగలడు. అలాగే తాటి చెట్టు ఎక్కి ఆకులు కోయడం, వాటితో దడులు కట్టడం, చేపలు తయారు చేస్తూ తన చెల్లికి పెళ్లి చేయడం మరియు తన 2 కూతురులకు మంచి చదువును అందించాడు. ఒక కళ్ళు లేని వ్యక్తిగా పుట్టి ఎంతో ఎత్తులో ఉండే తాటి చెట్టులను ఈజీగా ఎక్కి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని చూసుకుంటున్నాడు.
ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇప్పుడు పెళ్ళిళ్ళలో ఏమున్నా లేకపోయినా ఫైర్ క్రాకర్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటున్నాయి. మరి వాటిని ఎలా కాలుస్తున్నారంటే అక్కడ ఒక చిన్నపాటి దీపావళి జరుగుతున్నట్లు ఉంటుంది. ఇలా పెళ్ళిళ్ళకు క్రాకర్స్ని 1700లోనే కాల్చేవారట. అలా 1770లో మేరీ యాంటోనిట్ మరియు లూయిస్ 16కి జరిగే పెళ్లిలో అనుకోకుండా పెద్ద గాలి రావడం, దానివల్ల నిప్పుతో ఉన్న టపాకాయలు కొన్ని ప్రజల మధ్యలో పడి మంటలు రావడం, దానికి విపరీతంగా భయపడ్డ ప్రజలు అటు ఇటు పరుగు తీస్తూ ఉన్నారు. ఆ ఇన్సిడెంట్లో కొందరి ప్రకారం 133 మంది ప్రజలు, ఇంకొందరి ప్రకారం దాదాపు 3000 మంది ప్రజలు తొక్కిసలాటలో మరణించారు. ఈ ఇన్సిడెంట్ని డెడ్లియెస్ట్ ఫైర్ వర్క్స్ ఇన్ ది హిస్టరీగా పిలుస్తారు. అలా రాణి అయిన మేరీ యాంటోనిట్ తన ఆస్తిలో కొంత భాగాన్ని మరణించిన కుటుంబస్తులకు ఇచ్చింది. సో అందుకే ఫైర్ క్రాకర్స్ కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని మన పెద్దలు చెబుతుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీ అందరికీ పవర్ బ్యాంక్స్ తెలుసు కదా, కానీ నేను ఇప్పుడు పవర్ బ్యాగ్స్ గురించి చెప్తాను వినండి. ఈ పవర్ బ్యాగ్లో అన్నిటిలాగానే పుస్తకాలు, బట్టలు వంటి వస్తువులను క్యారీ చేయడంతో పాటు దీనిలోని సోలార్ ప్యానెల్ సూర్యుడి నుండి గ్రహించిన ఎనర్జీని పవర్గా మార్చి స్టోరేజ్ బాక్స్లో నిల్వ చేస్తుంది. అలా USB కేబుల్ని బ్యాగ్ బయట ఉండే పిన్కి కనెక్ట్ చేయడంతో మొబైల్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని ఛార్జ్ చేయవచ్చు. ఈ పవర్ బ్యాగ్ 3500 mAh పవర్తో వాటర్ ప్రూఫ్ మరియు డిఫరెంట్ స్టైల్స్లో ఈ బ్యాగ్స్ ఆన్లైన్లో దొరుకుతున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యాక్ట్ కొంచెం వింతగా మరియు కొందరిని అవాకయ్యేలా చేయవచ్చు. అదేంటంటే అమెరికాలోని చికాగో నగరంలో ఉండే పబ్లిక్ స్కూల్ యొక్క మేనేజ్మెంట్ ఒక పాలసీని ప్రారంభించింది. ఈ పాలసీ ప్రకారం 5వ తరగతి మరియు ఆ పై తరగతుల్లో చదివే పిల్లలకు ఉచిత కాండోమ్స్ని అందించబోతున్నారు. ఈ పాలసీ ద్వారా పిల్లల ఆరోగ్యం HIV వంటి ప్రాణాంతకర వ్యాధులు మరియు ప్రెగ్నెన్సీ వంటి సమస్యలకు గురవ్వకూడదని ఇలా చేస్తున్నారట. ఈ ఐడియా కొందరి తల్లిదండ్రులకు నచ్చకపోవడం, ఇంకొందరు అయితే ఇదో మంచి ఆలోచనని పేర్కొంటున్నారు. ఇలాంటి డేరింగ్ స్టెప్స్ని చాలా వరకు మనం అమెరికాలోనే చూడవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి సిగరెట్ వల్ల వారి ఆరోగ్యం నాశనం అవుతుందని తెలుసు. అయినా సరే ఈ సిగరెట్స్ని కొందరు యూజ్ చేస్తూనే ఉంటారు. అలాగే గవర్నమెంట్ కూడా సిగరెట్ బ్యాన్ చేయడానికి ఎప్పుడూ వెనకడుగు వేస్తూనే ఉంటుంది. కానీ న్యూజిలాండ్ గవర్నమెంట్ ఎవరైతే 2008 తర్వాత జన్మించారో అలాంటి వారిని సిగరెట్ యూజ్ చేయకూడదని బ్యాన్ విధించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా న్యూజిలాండ్ మరియు డెన్మార్క్ దేశాలు అతి తక్కువ అవినీతిని కలిగిన దేశాలుగా ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. అలా అయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మరి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సోషల్ మీడియా యాప్స్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్, ఈ వీడియోని చూసినందుకు. జై హింద్.